it sail over. This will clear the boundary too. మా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యాన్ని మేము నారా లోకేష్ గారు 2 మ్యాచ్లు కావాలంటే మేము వారు తప్పకుండా ఇస్తాం, కానీ స్టేడియంని రెనోవేట్ చేయాలి, స్టేడియం అస్సలు బాగాలేదు, లాస్ట్ టైం ప్లేయర్స్ ఆడనని అన్నారని చెప్పారు. క్రిస్మస్ సంక్రాంతి పండగ అయిపోయినాక జనవరి 20 నుంచి మొదలు పెట్టాం. సుమారు 800 మంది కార్మికులు అక్కడ పనిచేశారు. నిజంగా రాత్రి అనక పగలనక చేసి స్టేడియం నా విధంగా తయారు చేసి 8 నెలలు పట్టి దాన్ని నెలన్నరలో చేసి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏ విధంగా ఉంటుందో వాళ్ళు చెప్పడంలో చేసి చూపించారు. సో ఇదే స్టేడియం బిఫోర్ అండ్ ఆఫ్టర్ మోడిఫికేషన్. ఇది స్టేడియం అవుట్ సైడ్, ఇదేమో ఎంట్రన్స్, ఇదేమో డ్రెస్సింగ్ రూమ్, ఇది విఐపి గ్యాలరీ, ఇది మేనేజ్మెంట్ ఏరియా. మొత్తం 60 రోజులు 600 వర్కర్స్ తో 40 కోట్లు ఖర్చు పెట్టి చేశారనమాట.